రాజపాలెం మండలం పెద్దనెమిలిపురి గ్రామానికి చెందిన లక్ష్మణ్ రావు అనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, కేవలం అభిమాని, పాప క్రియాశీలంగా ఉంటాడని, తాను ఒక కమ్మ కులానికి చెందిన వ్యక్తిని సత్తెనపల్లి పోలీస్ డిఎస్పీ ఆఫీసుకి పిలిచి ఇష్టం వచ్చినట్టు తనని ఎంత అగౌరవపరిచేటట్టు తిట్టారంటే భరించలేని స్థితిలో తాను సూసైడ్కి అటెంప్ట్ చేశాడు. ఆ దేవుడి దయవల్ల అతని ప్రాణాలు నిలబడాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఐసీయూలో ఉన్నాడు, పిడుగురాళ్ల హాస్పిటల్లో. తక్షణమే దీని మీద ప్రభుత్వం ఆ అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఇంకనైనా రాజుపాలెం మండలం నెమ్మలపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మణరావు అనే వైసీపీ కార్యకర్త ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడ్డాడు. దానికి సత్తెనపల్లి పోలీసులు కారణం. ఇతను కమ్మకులానికి చెందినవాడు, వైసీపీలు ఎందుకుందామని అడిగాడని చెప్పి కూడా పుకార్లు అవదీయడం అనేది వాస్తవం కాదు. ఈ వ్యక్తి అనేక నేరాల్లో ఆరితేరినవాడు, చాలా కేసుల్లో ఉన్నవాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండి అతను ఆ ప్రయత్నం చేశాడే తప్పితే దీనిలో తెలుగుదేశం పార్టీ కానీ సత్తెనపల్లి డిఎస్పీ ఆఫీసుకు కానీ లేదా పోలీసులు కానీ ఎటువంటి సంబంధం లేదు. వైసీపీ నాయకులు గుంట నక్కలుగా కాచుకున్నారు. రాష్ట్రంలో ఎవరు చనిపోతారా, ప్రభుత్వం మీద నప్పనేద్దామా, పోలీసుల మీద నప్పనేద్దామా, తెలుగుదేశం మీద నప్పనేద్దామా అనే దీంతో రెడీ కాసుకుంటున్నారు. ఇంకనైనా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆపండి, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పాటించండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎన్ని రోజులు ఈ కులం, మతం దీని మీద ముసుగులో మీరు ఈ చెత్త పనులు చేస్తుంటారు. కమ్మాస్ వైఎస్ఆర్సీపీలో ఉండకూడదా? జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కాదు. అభిమానం అనేది ఎవరికైనా ఉండొచ్చు, అది మనసు నుంచి కలిగే ఒక ఆకర్షణ వంటిది. ఇటువంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టవలసిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. తక్షణమే ఆ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ, మేమందరం నాయకులు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఇటువంటి శ్మశాన రాజకీయాలు చేయొద్దని వైసీపీ వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. దీంట్లో ఎవరు ప్రమేయం లేదని చెప్పి దీంట్లో స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇతని చరిత్ర కూడా ఏంటో ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద ఎంక్వైరీ చేసి దీన్ని వాస్తవాలు కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వైసీపీ దురాగతాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఇటువంటి గ్లోబల్ ప్రచారం ద్వారా పోలీసుల ఆత్మస్థైర్యాన్ని ఎవరు దెబ్బ తీయలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.